నారా లోకేష్ కు సీఎం యోగముందా? తండ్రి బాబు వారసత్వాన్ని అందుకుంటాడా? లోకేష్ రాజకీయాల్లో రంగు తేలాడా? ప్రస్తుత పోటీలో తట్టుకుని గట్టెక్కగలడా? మంగళగిరిలో విజయగంట మోగిస్తాడా? తండ్రి నారా చంద్రబాబు వ్యూహమేంటి? ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాదు, తెలుగుదేశం అభిమానుల్లో కూడా చాలా మందిలో తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే: చంద్రబాబు వారసత్వాన్ని అందుకునేది ఎవరు? నారా లోకేషేనా? ముందు వరుస నాయకుడిగా, పార్టీని సమర్థంగా నడిపించే అధినేతగా నారా లోకేష్ ఎదిగాడా? ఎదుగుతున్నాడా? అసలు లోకేష్ ను సీఎం చేయాలన్న సంకల్పం చంద్రబాబు నాయుడులో ఏ మేరకుంది? దానికోసం అతని వ్యూహ రచనలేంటి? ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్దీ ప్రశ్నలు. అయితే సమాధానాలు ఇప్పటికిప్పుడే రావడం కష్టమని కొందరంటున్నారు. అలా అన్నంత మాత్రాన బాబు తన పట్టుని వదులుతారని కాదు, ఏదో అంతర్గత మంత్రాంగం కొనసాగుతూనే ఉంటుంది. అయినా బాబు గారు అంత త్వరగా బయటపడే మనిషి కాదు కదా. సమయం కోసం జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉంటారు. అదును చూసి పావు కదిపి చెక్ పెడతారు. ఇది బాబు అభిమానుల వ్యాఖ్య. 2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకుండా నారా లోకేష్ బాబుకి మంత్రి పదవి దక్కింది. అది రాజకీయంగా లోకేష్ కు దక్కిన మొదటి బ్రేక్ అని చెప్పాలి. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడిగా ఆ అవకాశం లభించడం పెద్ద విడ్డూరమేం కాదు. అయితే ఆ మంత్రి పదవిలో ఎంత మేరకు రాణించాడు? తండ్రి అందించిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారు? మంత్రిగా తనదైన ముద్ర వేశారా? ప్రజలను గుర్తుండిపోయే పనులు చేపట్టారా? అంటే పూర్తి స్థాయిలో లేదు అనే చెప్పాలి. దీనికి కారణం అనేకం. ఇంకా రాజకీయం వంటబట్టకపోవడం, అధికారాన్ని నిభాయించటంలో పరిణితి లేకపోవడం తదితర అంశాల వల్ల నారా లోకేష్ బాబు మంత్రిగా అనుకున్నంత విజయం సాధించలేదని చెప్పాలి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా మంగళగిరి నుంచి బరిలో దిగి పరాజయం పొందారు. అయితే ఇది కూడా నారా లోకేష్ కి వ్యతిరేకంగా అని చెప్పలేం. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ప్రధాన కారణాలుగా చెప్పాల్సి ఉంటుంది. 2019 నుంచి తెలుగుదేశం ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. పార్టీ పూర్వ వైభవం కాసింత మసకబారింది. కొన్ని రోజులు అసలు ఏ యాక్టివిటీ లేకుండా ఉండిపోయారు. మళ్లీ పుంజుకున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిన సమయంలోనే బాబుపై గత పాలనలో అవకతవకలు జరిగాయంటూ కేసులు నమోదయ్యాయి. చివరికి బాబు జైలు పాలయ్యారు. అప్పటికే నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర మొదట్లో మొక్కుబడిగా సాగిన ఆ తర్వాత కాసింత పుంజుకుందని అనుకునేలోపు బాబు అరెస్ట్ అనే అవాంతరం ఎదురైంది. బాబు అరెస్ట్ పర్వం నారా లోకేష్ కు గట్టి అనుభవ పాఠాలే నేర్పిందని చెప్పాలి. ప్రజా జీవితాన్ని నమ్ముకున్న రాజకీయ నాయకులు అన్ని సందర్భాలు అనుకూలంగా ఉండవని తెలిసొచ్చింది. తండ్రికి బెయిల్ కోసం ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వచ్చింది. కేంద్రంలో పెద్దల్ని కలవాల్సి వచ్చింది. ఈ క్రమంలో లోకేష్ పై కూడా కేసులు నమోదయ్యాయి. ఒకానొక సందర్భంలో లోకేష్ ని కూడా లోపల వేస్తారన్న మాట వినవచ్చింది. తెలుగుదేశం నేతలు అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న ఆ సమయం ఇదేనని చెప్పాలి. ఈ సమయంలో జైల్లో ఉండి బాబు వ్యూహ రచనకు పదును పెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటితోనే పొత్తు ప్రకటించేలా ఎత్తులు వేశారు. బాబు బయటికి రావడంతో పాటు ఏపీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పుడు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నారా లోకేష్ పార్టీని ముందు వరుసలో ఉండి నడిపించే స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు బాబు ముందున్న ప్రశ్న: ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే చిరబాబును సీఎం చేస్తారా, లేదా తానే సీఎం గా ఉంటానంటారా? పవన్ కళ్యాణ్ తో పవర్ పంచుకుంటారా? ఈ విషయంగా లోకేష్ అమాయకంగా అన్నారో, అసలు విషయమే చెప్పేశారో గాని సీఎం సీట్ షేరింగ్ సీట్ కాదని, బాబు సీఎం పక్కా అని అప్పట్లో ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు దుమారమే రేపాయి. వైఎస్ఆర్సీపీ ఈ మాటలతో మంటలు రేపడంతో బాబు జాగ్రత్త పడి లోకేష్ ను కాస్త అదుపు చేశారని తెలుస్తోంది. అందుకే తాజాగా జరిగిన తాడేపల్లిగూడెం జెండా సభలో లోకేష్ బాబు కనిపించకుండా జాగ్రత్త పడ్డారని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సీఎం సీట్ కావాలని పట్టుబట్టడం లేదని తెలుస్తూనే ఉంది. 24 సీట్లతో సర్దుకున్నప్పుడే పవన్ అంతరార్థం అర్థమైంది. ఈసారి ఎన్నికల్లో తనతో పాటు కొందరు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. కాపు పెద్దల పోటు ఎలాగూ ఉండనే ఉందతనికి. 24 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధిస్తే బాబు నారా లోకేష్ ను సీఎం చేసేందుకు ప్రయత్నించాలని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేరని అభిమానులు అంటున్నారు. మరో ఎన్నికల దాకా ఆగితే జనసేనాని పవన్ కళ్యాణ్ పుంజుకుంటే రాజకీయ వాతావరణంలో పెనుమార్పులు వస్తాయని, అప్పుడు మరింత కష్టమవుతుందని వారి వాదన. ఒకవేళ లోకేష్ ను బాబు సీఎం చేయగలిగితే అది చిన్నబాబు అదృష్టమనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎంలు అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి తదితరులు తమ బిడ్డలకు వారసత్వంగా సీఎం సీట్ ఇవ్వలేకపోయారు. అంతెందుకు, తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయలేకపోయారు. కాబట్టి అదును చూసి అవకాశం అందుకోవాలని
లేకుంటే అవి కాస్త చేజారిపోతాయని తెలుగుదేశం అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం తెలుగుదేశంలో నారా లోకేష్ కు పోటీ లేరు. ఉన్నాడనుకున్న జూనియర్ ఎన్టీఆర్ ను విజయవంతంగా పక్కన పెట్టేశారు బాబు. బిడ్డనిచ్చిన మామ బాలకృష్ణ చిన్నబాబుని సీఎం చేయడానికి ఎలాగూ తను చెయ్యి వేస్తారు. మరి బాబు ఏం చేస్తారో చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.